హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈరోజు మనకి ఎస్ఎస్‌సి నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఎగ్జామ్ క్యాలెండర్‌కి రిలేటెడ్. సో, వీటి వల్ల మనకి రైల్వే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా లేట్ అవుతుందా? లేదంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? సో, 2 కలిపి మీకు ఒకే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇక్కడ మనకిచ్చిన ఎగ్జామ్ క్యాలెండర్‌లో ఫేజ్ 13. సో, ఫేజ్ 13 ఎగ్జామ్ అనేది మనకి 24థ్ జూలై నుంచి 4థ్ ఆగస్ట్ వరకు ఉంటుందని చెప్పారు. అలాగే ఎస్ఎస్‌సి స్టెనో 6థ్ ఆగస్ట్ నుంచి 11థ్ ఆగస్ట్ వరకు ఉంటుందంట. అలాగే హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామ్ 12థ్ ఆగస్ట్ ఉంటుంది. మెయిన్‌గా మనకి ఈ ఎగ్జామ్ అనమాట. ఏది సీజీఎల్. సో, సీజీఎల్ అనేది మనకి 13థ్ ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు ఉంటుంది. అలాగే ఎస్ఐ ఎగ్జామ్ అనేది 1 సెప్టెంబర్ నుంచి 6 సెప్టెంబర్ ఉంటుంది. సీహెచ్ఎస్ఎల్ ఏమో మనకి 8 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎంటీఎస్ 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్. జేఈ 27 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్. ఇక్కడ మీరు చూసారంటే ఎగ్జామ్‌కి మధ్యలో మహా అయితే 1, 2 డేస్ గ్యాప్ ఇచ్చి క్యాలెండర్ మొత్తం ఎస్ఎస్‌సి ఎగ్జామ్సే ఉన్నాయి మీకు. సో, మధ్యలో మీకు గ్యాప్స్ ఎక్కడ ఏమీ లేవు. మహా అయితే ఒక 1 డే, 2 డే గ్యాప్ ఉంటాయన్నమాట. సో, అన్ని ఎగ్జామ్స్ 24థ్ జూలై నుంచి మీకు కంటిన్యూయస్‌గా 31 ఆగస్ట్ వరకు 31 అక్టోబర్ వరకు మీకు కంటిన్యూయస్‌గా ఎగ్జామ్ ఉన్నాయి. లాస్ట్ ఈ కానిస్టేబుల్, డ్రైవర్ ఎగ్జామ్‌లు ఇవి కూడా మీకు నవంబర్ టు డిసెంబర్ అని చెప్పారనమాట. సో, ఇవి మాక్సిమం మీకు నోటిఫికేషన్ 1, 2 డేస్ అటు ఇటు డిలే అయినా కానీ ఎగ్జామ్ డేట్స్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ డేట్స్‌కే పర్ఫెక్ట్‌గా కంటిన్యూ చేస్తుంది ఎస్ఎస్‌సి అనేది. ఇప్పుడు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మనకి ఎగ్జామ్‌కి ఓవరాల్‌గా 45 లాక్స్ అప్లై చేశారనమాట. 45 లాక్స్ అప్లై చేస్తే మనకి 33 షిఫ్ట్స్ ఎగ్జామ్ జరిగింది. అలాగే ఆర్‌పీఎఫ్ ఎస్ఐ అనేది 15 లాక్స్ ప్లస్ అప్లై చేస్తే మనకి 15 షిఫ్ట్స్ ఎగ్జామ్ జరిగింది. సో, ఇవన్నీ మనకెలా జరుగుతాయంటే 3 షిఫ్ట్‌లు ఉంటాయి ఒక రోజుకి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ ఏమో మనకి 58 లాక్స్ అప్లై చేశారు. సో, ఎలా చూసుకున్నా మనకి 30 ప్లస్ షిఫ్ట్‌లు ఉంటాయన్నమాట. అలాగే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఇది 12థ్ మీద ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అనేది మనకి డిగ్రీ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది మనకి 63 లాక్స్ పైన అప్లై చేశారు కదా! మరి ఇది కూడా ఎన్ని షిఫ్ట్‌లు ఉంటాయి? ఓవరాల్‌గా 30 షిఫ్ట్‌ల పైన ఉంటాయి. రోజుకొక షిఫ్ట్. మీకు ప్రతిరోజు కంటిన్యూయస్‌గా ఎగ్జామ్ జరగదు. మీరు రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్ చూసుకున్నా మీకు ప్రతిరోజు ఎగ్జామ్ ఉండదు. మధ్యలో కొన్ని ఇప్పుడు కంటిన్యూయస్‌గా ఒక 3, 4 డేస్ ఎగ్జామ్ ఉండిందంటే మీకు మధ్యలో ఒక హాలిడే ఆ టైప్‌లో వస్తుందనమాట. ఎస్ఎస్‌సి ఎగ్జామ్ అవ్వచ్చు, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అవ్వచ్చు. కంటిన్యూయస్‌గా 10 డేస్ ఎగ్జామ్ ఉండవు మీకు. సో, మధ్యలో బ్రేక్ కూడా ఉంటుంది. 1 డే, 2 డే అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా. అంటే ఓవరాల్‌గా మీకు 30 షిఫ్ట్‌లు అనేది ఒక 2 వీక్స్ పైనే పడుతుంది. మీకు కండక్ట్ చేయడానికి. ఇక్కడ కూడా మీకు 2 వీక్స్ అలా పడుతుందనమాట. గ్రాడ్యుయేషన్‌కి, అండర్ గ్రాడ్యుయేషన్‌కి. ఇప్పుడు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ మనకి గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడుంటాయి? ఇప్పుడు ఎగ్జామ్ డేట్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మనకి ఎగ్జామ్‌కి ఫస్ట్ నోటిఫికేషన్ వదులుతారు. ఏమని? మనకి పలానా డేట్ ఎగ్జామ్ ఉంటుందని. సో, పలానా డేట్ మనకి ఎగ్జామ్ డేట్ ఉంటుందంటే, ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఒక 7-10 డేస్‌లో. సో, ప్రెజెంట్ అనేది మనకి ఇండియాకి, పాకిస్తాన్‌కి వాటికి రిలేటెడ్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, సో, మనకి జస్ట్ ఒక 7-10 డేస్‌లో ఈ ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఒక 25 డేస్ అలా ఉండొచ్చు. సో, 25 ప్లస్ డేస్ లేదంటే 20 ప్లస్ డేస్ అనేది మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత. సో, ఈ డేట్ అనౌన్స్ చేసేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే మనకి ఒక 1, 2 వీక్స్‌లో. 1, 2 వీక్స్ అంటే మనకి ఈ వీక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీకెండ్‌లో అలా మీకు అనౌన్స్ చేసేసేయొచ్చు. అనౌన్స్ చేస్తే మీకు జూన్ సెకండ్ వీక్ అలా ఉంటుంది. జూన్ సెకండ్ వీక్ లేదంటే థర్డ్ వీక్‌లో మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతే మనకి ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది జూలైలో ఉంటుందనమాట. ఇది మనకి గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అనేది మనకి మాక్సిమం మీకు జూన్ సెకండ్ వీక్‌లోనే ఉంటుంది. ఒకవేళ అది మిస్ అయితే మీకు జూన్ థర్డ్ వీక్ స్టార్టింగ్‌లో ఉంటుందనమాట. ఇప్పుడు మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్. సో, మనకి జూన్, జూలైలో మొత్తం మనకేమైపోతాయి? జూన్, జూలైలో మనకి ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్. సో, ఈ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ టోటల్ 60 షిఫ్ట్‌ల పైనే ఉంటాయి. మీకు మధ్యలో 1 డే, 2 డే బ్రేక్ తీసుకొని కంటిన్యూయస్‌గా పెట్టినా కానీ మనకి జూన్, జూలై సరిపోతుంది. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికే. మనకి జూన్, జూలై కూడా ఎండ్ వరకు పోదు కదా! ఇక్కడ ఎండ్‌లో మళ్ళీ మాకు 24థ్ జూలై నుంచి అక్టోబర్ వరకు. సో, ఫుల్ బిజీగా ఉంటుంది ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ తోటి. మరి గ్రూప్ డి ఎగ్జామ్స్ మధ్యలో మీకు 1, 2 షిఫ్ట్స్ పెట్టడానికి ఉండదు కదా! మీకు గ్రూప్ డి ఇవి 30,000 ప్లస్ అప్లికేషన్స్ పడ్డాయి. సో, 30,000 ప్లస్ అప్లికేషన్ అంటే మీకు చానా షిఫ్ట్‌లు పడతాయి. అంటే ఓవరాల్‌గా మీకు 50 షిఫ్ట్‌ల పైనే పడతాయి ఇక్కడ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది. ఓవరాల్‌గా 50 షిఫ్ట్‌లు అంటే మీకు 1 మంత్ పైనే ఎగ్జామ్ జరగాలి. 1 మంత్ ఎగ్జామ్ క్యాలెండర్ అయితే 24 జూలై నుంచి అక్టోబర్ వరకు మీకెక్కడా ఖాళీ లేదు. సో, ఇంక అన్‌అఫిషియల్‌గా ఏమైనట్టంటే మీకు పోస్ట్‌పోన్ అయినట్టే. గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది మీకు పోస్ట్‌పోన్ అయినట్టు. ఎన్‌టీపీసీ తో పాటు జరిగే అవకాశం అయితే ప్రస్తుతానికైతే తక్కువే. ఎందుకంటే ఇక్కడ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అనేది మీకు కంటిన్యూయస్‌గా జరిగేది ఎవ్రీ డే. 10 డేస్ కంటిన్యూయస్‌గా 10 డేస్ కంటిన్యూయస్‌గా 36 అలా జరగదు మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు. సో, దాని ప్రకారం పోతామంటే మనకి ఎన్‌టీపీసీతో పాటు ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే గ్రూప్ డి లేదు. ఎందుకంటే మనకి జూలైలో ఇక్కడ ఈ ఎగ్జామ్స్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఎప్పుడు జరగొచ్చు? ఒకవేళ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ కనుక మనకి మళ్ళీ పోస్ట్‌పోన్ ఏమన్నా అయితే కొన్ని డేస్ ఏమన్నా
సో ఒక 1 మంత్ అలా పోస్ట్‌పోన్ అయిందంటే అప్పుడు జరుగుతుంది. సో ఇదైతే నాకు తెలిసి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశమే లేదు. సో మీకు గ్రూప్ డి ఎగ్జామ్సే పోస్ట్‌పోన్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఎస్ఎస్‌సి ఎగ్జాము, రైల్వే ఎగ్జాము ప్రయారిటీ ఎప్పుడు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కే ఉంటుంది. ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రయారిటీ ఉంటుంది. తర్వాతే మనకి రైల్వే ఎగ్జామ్స్‌కి ఉంటుంది. సో ఫస్ట్ రైల్వే ఎగ్జామ్స్ కంటే ముందే మనకి ఎస్ఎస్‌సి జరుగుతాయి. తర్వాత మనకి రైల్వేస్ జరుగుతాయనమాట. ఇక్కడ ఎస్ఎస్‌సి ఎగ్జామ్ అయితే మనకు పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ మనకు ఉన్న ఛాన్స్ అయితే పోస్ట్‌పోన్ అయితే తప్ప మనకు గ్రూప్ డి అయితే ఇప్పుడు జరిగే అవకాశాలు లేవు. మీకు నవంబర్ ఆ టైంలో జరిగే అవకాశం ఉంది ఇంకా గ్రూప్ డి. ఎన్‌టీపీసీ అయితే మీకు జూన్ టు జూలై అయితే ఇది 100% అయిపోతుంది. మీకు ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్. సో జూన్ సెకండ్ వీక్‌లో మోస్ట్‌లీ ఉంటుంది ఎగ్జామ్. ఎందుకంటే మనకి జూన్ ఫస్ట్ వీక్‌లో మనకైతే ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ ఇవ్వాలి. ప్లస్ ఒక 15 డేస్ ముందు మీకు ఎగ్జామ్ సెంటర్, అలాగే ఒక 1 వీక్ ముందు, సో 7 డేస్ ముందు మీకు అడ్మిట్ కార్డు. ఇవన్నీ ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు ఒక 20 డేస్, 25 డేస్ ముందే మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేసే అవకాశం ఉంది. ప్రెజెంట్ ఆల్రెడీ 8 అవుతుంది కాబట్టి మనం ఇంకా 20 డేస్, 30 డేస్ ఎక్స్‌ట్రా యేసుకున్నా కానీ మీకు జూన్ ఫస్ట్ వీక్ మోస్ట్‌లీ జరగకపోవచ్చు. సో జూన్ సెకండ్ వీకే మనకి ఎగ్జామ్స్ జరుగుతాయన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ చెక్ చేయండి. రీసెంట్ రైల్వే ఎగ్జామ్ పేపర్స్ చాప్టర్ వైస్ కూడా చేసున్నాము.